గుంటలో పాడిస్తున్న యేసేపు జీవితం ఆ గుంటలోనే ముగింపు కాలేదండి. దేవుడు ఆ గుంటలోంచి యేసేపుని సింహాసనం ఎక్కించాడండి. ఈరోజు నీ జీవితంలో నువ్వే గుంటలో పడిపోయావు? అప్పులనే గుంటలో పడిపోయావా? అనారోగ్యం అనే గుంటలో పడిపోయావా? అయితే ఆ గుంటలోంచే ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థితిలోనే ప్రార్థన చేయి. దేవుడు ఆ గుంటలోంచి నేను సాక్షిగా నిలబెడతాడు. నువ్వున్న చోటనే దేవుడికి మొర్రపెట్టు. నీకున్న స్థితిలోనే దేవుడి వైపు చూడు. దేవుడు త్వరలోనే నేను బయటికి తీసుకురాబోతున్నాడు. దేవుడు త్వరలోనే నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు. ఆయన యందు నిరీక్షణ కలిగిన వారి దేవుడు అన్నడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు మనుషులు నిన్ను చెయ్యెత్తి లేపేవారు ఎవ్వరూ లేరేమో, కానీ నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఆయన వైపు చూస్తావా? ఆయనకి విడుదల ఇవ్వబోతున్నాడు. సంపూర్ణమైన సంతోషంతో నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఆయన వైపు చూడు. ఆయన విశ్వాసం కలుగుండు. ఆమేన్.